ఈ నెల 14, 15, 16 తేదీల్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా కార్యక్రమ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగాయి. ఇక ప్రజాపంతా పార్టీ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్తో సంవత్సరం పూర్తి కావస్తుందని, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటి మాత్రమే అమలు చేశారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ క్రీడ ఆడుతుందని, రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడంతోనే సరిపోతుందని మండిపడ్డారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సంవత్సరం అయింది. ఈ డిసెంబర్ తోటి సంవత్సర కాలం పూర్తి అయింది. కానీ 100 రోజుల్లో హామీలు అమలు పరుస్తామని చెప్పి 6 హామీలకు తోడుగా మరో 7వ హామీ ప్రజాస్వామ్యం అనేటువంటిది గ్యారెంటీ ఇచ్చింది. ఈ 6 హామీల్ని అమలు చేయడంలో తాత్సారం జరుగుతూ ఉంది, నిర్లక్ష్యం జరుగుతుంది. 1, 2 హామీలు ఉచిత బస్సు, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటిది హామీల్ని అమలు జరిపింది తప్ప వ్యవసాయ కార్మికులకు ఇస్తున్నటువంటి 12,000 కానీ, అదేవిధంగా ప్రతి మహిళకి ఇస్తున్న 2,500 రూపాయలు కానీ, చదువుకోవడానికి విద్యార్థులకి ఇస్తున్నటువంటి సమస్య ఫీజు కానీ, వీటన్నిటిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రణాళిక సిద్ధం చేయలేదు, ఏ కార్యక్రమం తీసుకోలేదు. అట్లాగే రైతు బంధు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ఇగో రేపు మాపు అని చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 పోయిన డిసెంబర్ 9 రాగానే మీకు అకౌంట్లో పడుద్దని ఎన్నికల ముందు చెప్పారు. సంవత్సర కాలమైన రైతు బంధు ఇంతవరకు అమలు జరగలేదు. ఇది ఒక హామీ వైఫల్యానికి నిదర్శనం. అదేవిధంగా రైతు రుణాల రద్దు అనేటువంటిది కూడా ఒక మేరకు జరిగింది. దానికి సంతోషిస్తున్నాం, అభినందిస్తున్నాం. అంటే 22 లక్షల మందికే జరిగింది. ఇంకొక 22 లక్షల మందికి రుణమాఫీ జరగాలి. ఆ రుణమాఫీ జరగడానికి రేపు మాపు అంటున్నారు. చాలా వాయిదాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎలాంటి శశబిషలు లేకుండా 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. వెంటనే మిగతా ఏదైతే 31,000 కోట్లు ఖర్చు అయిద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ 31,000 కోట్లు మిగతా కేటాయించి ఆ రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఉచిత విద్యుత్తు, ఉచిత సిలిండర్లు ఇచ్చే దాంట్లో గ్రామాల్లో చాలా మందికి అమలు జరగట్లేదు. చాలా మందికి టెక్నికల్ సమస్యల కారణం పెట్టి అమలు జరపటం లేదు. కాబట్టి ఇదో పెద్ద సమస్యగా అనేక గ్రామాల్లో ఉంది. దీని మీద కూడా మేము ఒక ఆందోళన కార్యక్రమం తీసుకుందామని చెప్పి నిర్ణయించినాం. ప్రభుత్వం ప్రతి ఇంటికి, అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తున్నాడు ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలా. అట్లాగే 3 లక్షల